చేసే నూనె మంచిదే నాకే పడతలేదు అంటదా? జుట్టు దగ్గర కట్టుకొని ఇంటికి వస్తుంది. బయటకు వెళ్ళు, ఏం కంపెనీ అని కేసు పెడతాను. ఈ కంపెనీ బేకర్ ఇంత కోపం నా మీద ఎందుకు వచ్చి నేను ఎందుకు అంత అవసరం దొరికినా? ఎందుకంటే నేను సెలబ్రిటీని కాదు. నా ప్లేస్ లో సెలబ్రిటీ ఉండి టీవీలో చెప్తే ఉన్న కాడికి ఊసిపోయిన బిగ్గర్లు పెట్టుకొని కవర్ చేస్తాను తప్ప కంపెనీని బదనాము ఇంటితో గిన్నెలు కొనుక్కొని సంకలు కూర్చోడు అంటే. ఇది ఇప్పుడు మీరు నవ్వినంత జోక్ కాదు. నేను చెప్పిన మాట ఇంకొంచెం కంటిన్యూస్ క్లియర్ అర్థం కావాలంటే ఈ మీటింగ్ అయిపోగానే ఇంటికి పోయి ధ్రువ అని ఒక సినిమా ఉంది తెలుగులో ఉందా? రామ్ చరణ్ ఒక మాట చెప్తాను, నువ్వు ఏ నీళ్ళు తాగాలి, ఏ మెడిసిన్ వేసుకోవాలి, ఏ చదువు చదవాలనో ఒక బిజినెస్ మ్యాన్ డిసైడ్ చేస్తాడు, నీకు తెలుసా అని అడుగుతాడు. ఆయన నీళ్ళు చదువు మెడిసిన్ చెప్పి కదా, మిగతా నేను చెప్పు చూడు. నువ్వు ఏ సబ్బు వాడాలి, ఏ సర్ఫ్ వాడాలి, ఏ షాంపూ వాడాలి, ఏ హెయిర్ ఆయిల్ వాడాలి, ఏ కుకింగ్ ఆయిల్ వాడాలి, దేనితో ఛాయ్ కాసుకోవాలి, దేనితో బండలు చూసుకోవాలి, దేనితో బట్టలు ఉతుకోవాలి, బట్టలకు వాసన వస్తానికి ఏది పెట్టాలి, బాత్రూమ్ దేనితో కడుక్కోవాలి, బాత్రూమ్ వాసన వస్తానికి ఏ ఆయిల్ వాడాలి, దోమలు రాకుండా ఏది పెట్టాలి, చీమలు రాకుండా ఏది తీసుకోవాలి, పిల్లల ముడికి ఏ కంపెనీ డైపర్ వేయాలో కూడా అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఒక బిజినెస్ మ్యాన్ వాళ్ళ ఆఫీస్ లో కూర్చొని 15 నిమిషాలు డిసైడ్ చేసి దమాక్ తోడంతా నీ బాత్రూమ్ పడితే ప్రొడక్ట్ అన్నీ వచ్చేసి ఇది జరుగుతున్న సినిమా. ఇది నిన్న మొన్న వచ్చింది కాదు, 30-40 సంవత్సరాల నుంచి భారతదేశంలో మాత్రమే జరుగుతున్నటువంటి ఇన్విజిబుల్ స్కామ్. చాలా మంది ఏమైంది టీవీ కాల్ వేసేస్తుంటే యాడ్ వస్తుంది సార్ బ్రేక్. అది బ్రేక్ కాదు, నీ జీవితానికే పెద్ద బ్రేక్. ఇప్పుడు మీరు ఏమన్నారు? మూకు మరి ఇక్కడ కూర్చొని చదువుకున్నారు, చదువులేని అందరూ కూడా ఏం కోటేసి మేడిమిక్స్ చదువుతారు. మేడిమిక్స్ కోటేసి మీరు అందరూ ఏది వాడాలి? వాస్తవంగా మేడిమిక్స్ వాడాల్సిన మనల్ని సంతూర్ వైపు చెప్పింది ఎవరు? మరి మేడిమిక్స్ బాగున్నప్పుడు సంతూర్ వాడటం కారణం ఏంటది? మేడిమిక్స్ యాడ్ రాదా? ఆడన్నారు కదా, మేడిమిక్స్ యాడ్ రాదా? వస్తుంది కానీ మేడిమిక్స్ యాడ్ ఎవరిస్తారు? ఎవరిస్తారు నాకు కూడా తెలియదు. నార్మల్ పర్సన్స్ ఇస్తారు. సంతూర్ మనం మహేష్ బాబు కోసం బట్టలే తీసుకుంటుంటే సబ్బు వాడదాం. ఇక్కడ కామెడీ ఏంటంటే మహేష్ బాబు ఆ సబ్బు ఆయన వాడాడు. ఎస్ఆర్ మనమేమనుకుంటాం అంటే మనం కూడా మహేష్ బాబు లేక తెల్ల వెళ్తామని చెప్పి నేను లేడీస్ దగ్గరికి పోయి ప్రొడక్ట్ చెప్పినప్పుడు సంతూర్ నా ఫేవరెట్ సార్ అన్నారు కొంతమంది. దీనికన్నా ముందే ఫేవరెట్ అంటే లైఫ్ బాయ్ అన్నారు. అప్పుడు అదే ఫేవరెట్, ఇప్పుడు ఇదే ఫేవరెట్ చెప్పినాం. అప్పుడు అదే ఎక్కువ యాడ్ ఇచ్చారు, ఇప్పుడు ఇది ఎక్కువ యాడ్ ఇస్తారు. ఇంకో మాట చెప్పు, మహేష్ బాబు బ్రాండా అని చెప్పే సబ్బు బ్రాండా? గట్టిగా అరే ఓర్గల్ భాషలో మాట్లాడితే గౌన్లో అయినా గట్టిగా ఉండాలా, ఆయన పోసే కళ్ళు గట్టిగా ఉండాలి. గట్టిగా గౌన్లో 6 ప్యాక్ ఉన్నా నీకు వచ్చేది ఏం లేదు. ఆయన పోసే కళ్ళు మంచిగా ఉండాలి. ఆయనకు కాళ్ళు లేకుండా తప్పర్థం చేసుకోకండి, రాంగర్థం తీసుకోండి, మళ్ళీ దాన్ని తీసుకొని వేరే రూట్లో పెట్టి. ఆయన కొంచెం అడ్డు ఉన్నాయి కానీ పోసే కళ్ళు మంచిగా ఉంటే కాళ్ళకి అన్నం పెడతాం మనం. వేసారు ఇప్పుడు చెప్పండి, ఇక్కడ మహేష్ బాబు గొప్ప చాలా ఆయన చెప్పే ప్రొడక్ట్ గొప్పదై ఉండాలి. ఇక్కడ దీన్ని చూడు ఎట్లా వాడారు కంపెనీ ఓనర్లు ఏం పట్టుకోరంటే, మనం హీరో పెద్దలు పెట్టుకుంటే చాలు, మన ప్రొడక్ట్ ఎంత డమ్మీ అయినా అది అమ్ముడు. ఇప్పుడు వెస్టేజ్ లో నేను బ్రాండా, రైస్ బ్రాండ్ ఆయన బ్రాండా? గట్టిగా నా ప్లేస్ లో ఏం చదువు లేనాడు వచ్చినా ప్రొడక్ట్ లో దమ్ముంది కాబట్టి అమ్ముడు పోతుంది తప్ప నా మాటలో దమ్ముంది కాబట్టి కాదు. ఎస్ఆర్ నో? ఇప్పుడు చెప్పండి, ప్రొడక్ట్ బాగుందా లేదా ఎవరు చెప్పాలి? గట్టిగా అడ్వర్టైజ్మెంట్ అనేది మొదటి నుంచి ఉందా, మధ్యలో వచ్చిందా? గట్టిగా ఎప్పుడు వచ్చిందో తెలిస్తే, ఎట్లా వచ్చిందో తెలిస్తే దాన్ని మార్చుకోవచ్చు. అవునా? ఏం జరిగింది చూడండి. మనకన్నా ముందు తరం ఎవరు? నాన్న అమ్మ. బోర్ కొడుతుందా? కొట్టినా చేసేది అవి ఏం చేస్తారు సార్? పోతాను కాదు. ఒకసారి నేను వేసే జోకులు కాకుండా ఇన్ఫర్మేషన్ కరెక్టే అంటే కూర్చోండి, బరాబర్ ఉందంటే కూర్చోండి, లేదంటే ఊరుకు ఎమ్మెల్యే ఇంటికి పోయి మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ అధ్యాయాలు కదా వేరే చేయండి. ఓకేనా? సో కాకపోతే ఏంటంటే మనది అచ్చమైన తెలుగు తెలంగాణ భాష కాబట్టి ప్రజలారా ఈనాడు అని మాట్లాడితే కూడా ఇంతలేదు కాబట్టి అందుకే ఈ భాష అర్థమైందా? అంత చాలా మంది మాట్లాడితే జోలు పెట్టినట్టు ఉండాలి, విషయం లోపలికి పోవాలి, కాన్సెప్ట్. ఎస్ఆర్ అయితే మనకన్నా ముందు తరం ఎవరు? నాన్న మనకంటే ఆరోగ్యంలో బెటరా కాదు? తల్లి అమ్మ మాట్లాడాలి, బెటరా కాదు?
తాత నాయన కంటే బెటర్, ముత్తాత అయ్యా ఇప్పుడు చెప్పు. తాత ముత్తాతలు నాయన కాడికి ముందున్న వాళ్ళంతా ఆరోగ్యంలో మనకంటే బెటర్ గా ఉండడానికి మెయిన్ కారణం ఏంటిది? ఫుడ్ కదా. ఇప్పుడు వాళ్ళకి ఆ ఫుడ్ ఎవరు రిఫర్ చేసి ఈ ఫుడ్ తినరని వాళ్ళకన్నా ముందు తిన్నోళ్ళ విజయగో గంజి తాగు, ఇది గంజి ఇట్లుంటుందని తొడ మీద కూర్చోబెట్టుకొని తాత మనవరికి తండ్రి కొడుకు తాపించారు. అవునా? రేగు పండ్లు, ఇరికి పండ్లు, తులి పండ్లు, జామ పండ్లు, జాన పండ్లు, నేరేడు పండ్లు, నక్కర పండ్లు, సీతాఫలాలు ఇవన్నీ మనకు పరిచయం చేసింది ఎవరు? తిన్నోళ్ళ, పైసలు తీసుకొని మార్కెటింగ్ చేసిన వాళ్ళ. ఇప్పుడు చెప్పండి, మన పూర్వీకులు అన్ని తినరా? మంచి మంచి దోలాడుకొని తినరా? రాంగ్. వాళ్ళు అన్ని తిన్నారు. అన్ని తినకపోతే మంచిది తెలిసినారు. వేపకాయ కూడా ఎవడో ఒకరు తింటేనే కదా చేసిందని తెలిసింది. గన్నేరు పప్పు కూడా ఎవడో ఒకరు తీసి డబ్బా కడితేనే కదా పోతారని తెలిసింది. అమ్మ రేగు ఎక్కువ తినకు దగ్గులు వేస్తుంది, ముంజలు ఎక్కువ తినకు కడుపులు వస్తుంది, బొబ్బర్లు ఎక్కువ తినకు కూడా ఇంట్లో వండుకోకు ఆగమవుతాం. ఇదంతా చెప్పి ఎక్స్పీరియన్స్ అనుభవంతో పుస్తకాలు చదువుకునే అంటే జాగ్రత్తగా సార్. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ స్టేట్మెంట్. ముత్తాతలో నాన్న ఏం తిన్నాడో ముత్తాతకు అదే పెట్టింది తప్ప మధ్యలో మహేష్ బాబు రాలేదు. ఊకే మహేష్ బాబు అంటున్నాడు, ఆయన గురించి అంటున్నాడు సెలబ్రిటీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సెలబ్రిటీ, రైట్? సో వీళ్ళిద్దరి మధ్యన సెలబ్రిటీ రాలే. ముత్తాత తిన్నది తాతకు చెప్పిండు, ఈయన ఇంకా సెలబ్రిటీ రాలే. తాత తిన్నది నాన్నకి చెప్పిండు. ఇప్పుడు నాన్న ఎవరికి చెప్పాలి ఏం తినాలో? మనకు నాన్న చెప్పాలి. నాన్న మనకు చెప్పేంత వరకు మనం ఆగినమా? మనమే ఉంటా నాయనకు నూడిల్స్ పెట్టినామా? తాత థమ్స్అప్ తాపించింది ఎవరు? ముత్తాత ఒక్కడు అదృష్టవంతుడు, పొద్దుగాలు చదువుకొని బతికిపోయాడు. లేకపోతే ముత్తాత కూడా వస్తాను మనం. ఇప్పుడు మనం నాయనకు నూడిల్స్, ఎగ్ పప్పు, కర్రీ పప్పు, మంది ఆంది ఏంది అంతా పరిచయం చేసేసి ఏమైంది? ఎందుకు లేస్తున్నా? సరే ఇంకెవరు లేస్తున్నారు? లేస్తాను తొందర లేవు. నేను లక్ ఏంటంటే నన్ను గెస్ట్గా పిలిచింది. ఇది నా టీం అయితే సినిమా వేరే ఉంటుంది. సొంత టీం వాళ్ళు గట్టిగా మదలిస్తాడు, మా పొరుగు టీం వాళ్ళు మదలించలేదు. చిన్నపిల్లలు బయటకు లేస్తారంటే ఇప్పుడే లేవాలి, మళ్ళీ లేవాలి. మీరు లేచినప్పుడు నాకు ఏమనిపిస్తాడు? మొక్కలే అన్నట్టు ఉంటుంది. అంతే ఉంటుంది. నాకు మాట్లాడుతూ లేచిపోతాడు. కూర్చుంటా అంటే కూర్చోండి, లేదంటే ఇప్పుడే లేచేది. సో నాన్న దగ్గరికి మనం నూడిల్స్ రిటర్న్ పరిచయం చేసినాం. అవునా సార్? మనకు నూడిల్స్ చెప్పింది ఎవరు? అడ్వర్టైజ్మెంట్ సెలబ్రిటీ కాదు. తిన్నోడా తిననోడు వాడు ఎందుకు తినలే? ఆరోగ్యానికి ఇంత దారుణం. ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్, హీరో ఆరోగ్యానికి మంచిది కాదు. ఎట్లా ఎట్లా ఇది ఒక్కటి పోయింది అంటున్నాం. హీరో ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసి ఆయన నీకెందుకు చెప్తున్నాడు? ఇది కూడా తెలుసు. ఏం తెలుసు? ఆయన ఆరోగ్యానికి మంచిది కాదని తెలుసు, ఆయన నాకు చెప్పేది పైసల కోసం అని తెలుసు. నాలాంటి వచ్చి సపోర్ట్కొస్తారంటే ఎడైంది ఒకటి పెడతాం వాడితే ఎంత వస్తుంది? వాడతానికి ఇది నా మీద. అదే సెలబ్రిటీ ఆయన వాడడానికి తెలుసు, ఆయన ఆరోగ్యానికి ఇది మంచిది కాదని తెలుసు, నాకు చెప్పేది పైసల కోసం అని తెలిసి నేను వాడుకున్న దరిద్రం నెంబర్ 1. నా కొడుకు కూడా నూడిల్స్ పెట్టినా, ఇది దరిద్రం నెంబర్ 2. మా అయ్యకు కూడా థమ్స్అప్ రాపించిన, తాతకు కూడా వచ్చిన. ఇన్ని దరిద్రాలు మనం చేసి 14 ఏళ్ళకి పెద్ద మంచి అవ్వాల్సిన ఆడబిడ్డ 9 ఏళ్ళకి మెచ్యూర్ అయితే లాగల చేతులు పట్టుకొని జెండా దాన్ని అరుక్కాలు కూర్చొని ఏ కాలం కాలం అయిపోయింది, ఇప్పుడు అట్నే అయిందని చెప్తుంటే ఖరాబ్ అయింది. కాలం కాదు మచ్చా, నువ్వు తినే ఫుడ్. ఆ ఫుడ్లో మెయిన్ కుకింగ్ ఆయన. 14 ఏళ్ళకి రావాల్సిన పెద్ద మెచ్యూరిటీ 9 ఏళ్ళకి రావడం నూనె పాత్ర ఉన్నది. నేను చెప్పింది కాదు. 60 ఏళ్ళకి రావాల్సిన గుండెపోటు 6 ఏళ్ళ పొదగంట రావడం నూనె పాత్ర ఉన్నది. ఇప్పుడు నూనె మంచిదా కాదా ఎవరు చెప్పాలి? మీరు చెప్పండి. సింపుల్ గా 6 వారాల్లో మిల్లమిల్లాడే తెలుగు అని చెప్పి ఒక లేడీ వచ్చి, అది ఆల్రెడీ తెల్లగా ఉంటుంది. ఆమె చెప్తుంది, నాకు మాట చెప్పు, మనిషి తెల్లగా అవుతాడా? అసలు అవుతాడా? మా నాయన ఎట్టున్నా నేను ఇట్నే ఉన్నాను. నేను ఇంతకంటే తెల్లగా అయితే మా నాయన మీద డౌట్ వస్తుంది, ఎవరు పెడతాను? జోక్ కాదు నేను చెప్పేది. భగవంతుడు ఇచ్చిన కలర్ ఇది, మా అమ్మ నాయనకి వచ్చిన కలర్. ఈ కలర్ చేంజ్ అయితే నా బతుకే అర్థం ఉండదు.
అసలు భూమి మీద స్కిన్ కలర్ చేంజ్ కాదు. మరి ఎందుకు సార్ క్రీములు పెట్టేదంటే ఈ స్కిన్ మీద రోగాలు రాకుండా క్రీములు పెట్టాలి. మీరు పౌడర్ కానీ ఏమైనా పెట్టి దాన్ని పెట్టి దానికోసం మన వాళ్ళు తెల్లగా అయితే చూపిస్తారు టీవీలో. తెల్లగా అయ్యే క్రీమ్ భూమి మీద లేదు. ఒకవేళ నువ్వు తెల్లగా అవుతున్నావు అంటే నీకు రోగం వస్తున్నట్లే. మీకు కొంచెం అర్థమవుతుంది, కొంచెం లోపల్లాగా చెప్తున్నాను. దాని వల్ల రాముడితో తీసుకెళ్ళకండి, అర్థమైందా? సో అడ్వర్టైజ్మెంట్ ఎందుకు అంత బలమైన చేతబడి అని అంటున్నా అంటే మనం ఏది వాడాలో మనకు తెలుసు ఆల్రెడీ, కానీ దాన్ని పక్కన పెట్టి ఆడు చెప్పేది వాడుతున్నప్పుడు ఎంత గమ్మత్తైన విషయం. థమ్స్అప్ తాగితే ఆరోగ్యం పాడైతే బాగైంది, గట్టిగా 100% పాడైంది. కొంచెం టైం తీసుకున్నా కూడా పాడైతుంది. పాడైన ఏడిపోతారు గట్టిగా హాస్పిటల్ వెళ్ళి మీ చుట్టాలకి ఏం తెచ్చిస్తారు? ఏది మచ్చాలి కోరువడ నీకు ఇచ్చి, పలరసాలు నీకు ఇచ్చి, జీడిపప్పు, పాలు, డబ్బరొట్టలు ఇవన్నీ నీకు ఇచ్చి, అమ్మ ఆరోగ్యం బాగా చూసుకో సార్, ఆరోగ్యం బాగా చూసుకో, ఇక ఫ్యూచర్ అట్లాంటి కుడిదినక అని చెప్పి మంచి జాగ్రత్తలు ఏం చెప్పి బయట పోయి ఆలోచించారు. మనం ఇద్దరు దోస్తులు చూస్తాం, దవాఖానకు వస్తారు, నీకేమో మంచి ఆహారం ఇస్తారు పేషెంట్ అని, బయట పోయి మళ్ళీ ఆలే థమ్స్అప్ తాగుతారు. నిజానికి థమ్స్అప్ తాగుతుంటే ఈ పేషెంట్ డాక్టర్ తోటి కిటికీలకు వెళ్ళి చూసుకుంటా, సార్ మా వాళ్ళు ఇద్దరు తాగుతున్నారు, వాళ్ళ పేరు కూడా రాసుకో, 2 రోజులు తాగు. ఇది జోగా జరుగుతుంది. ఇక్కడ మీకు ఇప్పటిలాగా నేను మాట్లాడింది ఏది కొత్తది కాదు మచ్చా, ఆల్రెడీ జరుగుతున్నది. కొంచెం కొంచెం తెలుసు. నేను గుర్తు చేస్తున్నా, నీకు ఏమనిపిస్తుంది అంటే అవగారం అనిపిస్తుంది. ఇంత నోన్ ఇండస్ట్రీ డైరెక్షన్ ఇది అన్నోన్ ఇండస్ట్రీ కాదు అండ్ కొత్తది కాదు. ఒకటే లైన్, ఒక ప్రొడక్ట్ వాడిన వ్యక్తి మాత్రమే ప్రమోట్ చేయాలి అని ఆలోచన నుంచి పుట్టినటువంటి కాన్సెప్టే డైరెక్షన్. ఇలా ముందుడేమో 1920లో మొదలైన కాన్సెప్ట్ ఏంటంటే న్యూట్రల్ లైఫ్ అనే ఒక సప్లిమెంట్ స్టార్ట్ అయింది. ఏం చెప్పినట్టు అమ్మాయి ఇది వాడుకోండి, మీకు ఒకవేళ మంచిగా ఉంటే నాకు ప్రచారకర్త లేదు, అది బాగుంది అని మీరే చెప్పింది కాబట్టి నాకు చెప్పడం వల్ల ఉపయోగం లేదు. నా ప్రోడక్ట్ మీకు నచ్చింది కాబట్టి, వాడింది మీరే కాబట్టి మీరే ఈ ప్రోడక్ట్ 10 మందికి చేరవేయండి. నాకు మార్కెటింగ్ ఖర్చు తప్పుతుంది, నాకు మిడిల్ మ్యాన్ ఖర్చు మిగులుతుంది. చేరవేసి మీరే కాబట్టి ఆ ఖర్చు ఏదో. ఎంత మంచి కాన్సెప్ట్ ఇది, ఎంత మంచి ఇంటెన్షన్ దీంట్లో. మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు, మీరు నా థమ్స్అప్ తాగండి, మీకు నచ్చితే 10 మంది చెప్పండి అంటే అది కూడా మంచిదే. ఆ కాన్సెప్ట్ కూడా మంచిదే. కరెక్ట్ ఉందా అక్కడ? ఒక హీరో సింపుల్ గా గుట్కా తినదు, ఎంత దారుణం సార్ అన్నమాట. నేను గుట్కా చెప్తే నేను పాపిస్తాను ఎందుకైనా, నన్ను మోర్లేసి వచ్చేంత కోపం నీకు ఎందుకు వచ్చింది? అదే పని హీరో చేస్తే కోపం ఎందుకు వస్తలేదు? ఎందుకంటే ఈయన సెలబ్రిటీ కాబట్టి, హీరో కాబట్టి ఆయన ఏం చేసినా కరెక్ట్ అని భ్రమలో జనాలు ఉన్నారు. ఒక చిన్న పిల్లలు, ఇది జరిగింది జోక్ కాదు. నార్త్ ఇండియాలో ఒక చిన్న పిల్లలు 9 ఇయర్స్ బాబు క్రికెట్ గ్రౌండ్ లో క్రికెట్ ఆడుకుంటా విమల్ గుట్కా తింటున్నాడు. ఏంటిదని? ఒక హీరో అంటున్నాం, ఒక న్యూస్ రీడర్ పోయి అడిగింది, ఏమరా గుట్కా తింటున్నావు, చచ్చిపోతురా అని అడిగితే వాడు చెప్తున్నాడు, షారుఖ్ ఖాన్ వస్తే నేను కూడా వస్తా అంటున్నాడు. షారుఖ్ ఖాన్ ఎందుకు వస్తాడు అంటే ఆయన కూడా గుట్కా తింటున్నాడు. షారుఖ్ ఖాన్ గుట్కా తింటున్నాడు నీకెవరు చెప్పిండ్రు అంటే నేను టీవీలో చూస్తున్నాను. నాకు మాట చెప్పండి తల్లి, ఈ జనరేషన్ ఏంటిది? ఆ ఇట్లా అంటే వీడు ఇంట్లో ఇట్లా అంటే అంటున్నా లేదా? వాడి కాటు పెడితే వీడు మొత్తం కాటు పెట్టుకుంటాడు, ఆయన కూటు పెడితే వీడు కూటు పెట్టుకుంటాడు. తాతలు నాయనలు వచ్చి ఏమైందా చిరిపోయిన బయట చేసుకున్న భోజనం కంటే ఇట్స్ ఫైన్ ప్లాన్. అవునా? అంటే ఇప్పుడు ఆయన మనసులో ఏముంది, మా తాత ఓల్డ్ మనిషి, ఆయన ఫ్యాషన్ అంటే ఏంటో తెలుస్తలేదు అన్న భ్రమలో ఉంటాడు వీడు. ఇదే పర్సన్ దగ్గరికి అదే తాత వచ్చి ఏమరా బడివే గుట్కా తింటారు ఎవరో సస్తారా అంటే మా తాతకి ఎంత చెప్పినా అర్థం కాదు, షారుఖ్ ఖాన్ తినవాలని తెలియదు కన్నా భ్రమలో ఉంటాడు వాడు. ఆ 9 ఏళ్ళ పిల్లగానికి ఏం తెలియదు తెలుసా? ఏం జ్ఞానం లేదు తెలుసా? నేను తినేటటువంటి గుట్కా షారుఖ్ ఖాన్ తినమని చెప్తాడు పైసల కోసం తప్ప ఆయన ఇంట్లో కుక్కని కూడా ఇది తిననియాడు అనే ఇంగిత జ్ఞానం ఈ 9 ఏళ్ళ అబ్బాయికి. వీడు జస్ట్ ఫ్యాన్ ఆఫ్ షారుఖ్ ఖాన్, ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్, ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు. ఆయన ఏం చేస్తాడు అనుసరించడం వీళ్ళు కావాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా వాడు 1 year 1.5 year ఉన్నప్పుడు డీజే సినిమా తీసుకెళ్ళాను నా కొడుకు. వాడు అప్పటి నుంచి అల్లు అర్జున్ కొంచెం లైక్ చేస్తాడు. వాడు మొన్న డాడీ తగ్గేదేది అని వాడు. జనరల్గా కొడుకులు ఏమన్నా చేస్తే తండ్రికి సంతోషం కలుగుతుంది. నాకు భయం అయింది. ఎందుకు భయం అయిందంటే అల్లు అర్జున్ అలా పోలీసు వాళ్ళని పట్టుకొని తగ్గేదేదే అంటాడు. వీడు పుస్తకం రోడ్డు మీద పోయి కానిస్టేబుల్ కాబట్టి తగ్గేదే అంటాడు. ఆడు నాటి దింపి ఇంటికి పంపిస్తుంది. ఎంత దారుణంగా సొసైటీ ఒకసారి మౌల్డ్ లైన్లో ఒకసారి చూడండి.
కొండవీడి దొంగ అని ఒక సినిమా ఉంది, మీరు అందరూ పెద్దోళ్ళు చూస్తుంటారు, చిన్నోళ్ళు కూడా ఐడియా ఉంటుంది. అందులో రావు గోపాలరావు విలన్. ఆయన చేసే స్మగ్లింగ్ బయట ప్రపంచాన్ని తెలుపుకోవడం కోసం ఒక అడవి చుట్టూ మైకులు అరేంజ్ చేస్తారు. ఆ మైకుల్లో సింహాల అరుపు, ఏనుగుల అరుపు వస్తుంటది. ఆ అరుపు కనబడి జనాలు అటువైపు వెళ్ళరు. ఈయన లోపల ఏనుగు దంతాలు పులిచర్మాలతోటి స్మగ్లింగ్ చేస్తారు. దాన్ని పట్టుకున్నటువంటి చిరంజీవి హీరో, స్మగ్లింగ్ చేసినోడు దొంగ విలన్. ఇప్పుడు ఉల్టా స్మగ్లింగ్ చేసిన అల్లు అర్జున్ పుష్పనేమో హీరో, దాన్ని పట్టుకున్న దాని పేరు షెకావత్ ఏమో విలన్. ఇట్లా చేంజ్ అయిపోయింది. దొంగతనం చేసినోడు హీరో అయింది. దాంట్లో ఇప్పుడు మనము ఈ అడ్వర్టైజ్మెంట్ చాలా సింపుల్ గా తీసుకోవడం లేదు. మీరు ఒకసారి ఇంటికి పోయి మీ ఇంట్లో ఉన్నటువంటి కిచెన్, బెడ్రూమ్, బాత్రూమ్, హాల్ అన్ని తిరగండి. అన్నింటిలో ఉన్నటువంటి ప్రొడక్ట్లన్నీ ఒకసారి ముందలేసుకొని పాండ్స్ పౌడర్ మా ఇంటికి ఎట్లా వచ్చింది అని ఆలోచించి నీకు నేను చెప్పిన సినిమా మొత్తం అర్థం. నువ్వు ఏది వాడాలో ఎందుకు వాడాలో కూడా తెలకుండా వాళ్ళు అక్కడ డిజైన్ చేసి పంపిస్తారు. ఏ రోజు షాప్కి వెళ్ళి పలానా కంపెనీ స్టిక్కర్ ఇవ్వా అని అడిగిరా తల్లి, ఈ కంపెనీ స్టిక్కర్ అని అడిగిరా? పుచ్చులు కాదు, మాట్లాడు. పుచ్చులు పాడైపోరు, పుచ్చుకొని ఏం రోజు రీఛార్జ్ చేసినారు. టిక్కిలు పట్టు సెలెక్ట్ చేస్తారా? పలానా కంపెనీ ఏమైనా అడిగి వస్తారా? సెలెక్ట్ చేస్తారా లేదా? పక్క పిన్నిస్లు, రబ్బర్లు, ఫోన్ ఇంకా పౌచ్. సరే ఇప్పుడు మన డ్యూటీ వాచ్ సెలెక్ట్ చేస్తారా లేదా? క్యాప్ గట్టిగా మాట్లాడు, మగజాతి ఆనిముత్యం. క్యాప్ సెలెక్ట్ చేస్తారా లేదా? బెల్ట్, పైసలు లేకున్నా ఏతులకు ఎంత చేయలేదు పర్సు, పెట్టే ఇయర్ ఫోన్స్. ఇప్పుడు ఒక మాట చెప్పండి, స్టిక్కర్ కాడికి వెళ్ళి ఇయర్ ఫోన్స్ దాకా దేనితోటైనా ఆరోగ్యానికి ఏమైనా సంబంధం ఉందా? లేకపోయినా మన దోస్తులను తీసుకుపోతాం. బ్రో ఇది ఓకే అనుకోని తీసుకోండి. ఎప్పుడైనా నూనె అట్లా అడిగినావా? సబ్బు అడిగినావా? ఫ్లోర్ క్లీనర్ అడిగినావా? ఒక బాత్రూమ్ క్లీనర్ వల్ల నీ శ్వాసకోశ వ్యాధులకు ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం ఉందని సైంటిస్ట్ చెప్పారు, నేను చెప్పిన. ఒక బాత్రూమ్ క్లీనర్ అడిగినంత సేపు దాని వాసన నీ లోపలికి వెళ్ళిపోయి నీ బ్రీతింగ్ సిస్టమ్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. చీమలు రాకుండా గీసేటటువంటి లక్షణాల దగ్గర నుంచి వచ్చే పౌడర్ స్మెల్ నీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తానని చెప్పి డాక్టర్. ఇట్లా చెప్పినటువంటి ప్రొడక్ట్ అని ఏ రోజన్నా స్టిక్కర్ ఇప్పుడు వాడకపోతే వచ్చే నష్టాలు ఉందా? కుంకుమ తీసుకుంటే అయిపోయి బెల్ట్ పెట్టకపోతే ఏమైతే చెప్తున్నాను అయితే పైన తీసుకోవాలి. గుండెకి ఏం కాదుగా, ఇది ఎక్కువ శాతం పైన తీసుకోకుండా పెట్టరు, పైన ఆల్రెడీ బిగ్గనే ఉంటుంది. గీతలకు పెట్టేది ఓపెన్ చెప్పాలి. అవునా? ఇలా టైం చూస్తున్నాను, నిజం చెప్పు. టైం కాలం మధ్యకాలం గట్టిగా మాట్లాడడం, నువ్వు ఎప్పుడు చచ్చిపోతా కూడా చెప్తాడు. ఫోన్లు అన్నీ ఉన్నాయి, మరి ఇదెందుకు పెట్టుకున్నావు సార్ అంటే తెల్ల చేయికి నల్లవాచి ఇలా సంవత్సరానికి సార్ కూడా నేను టైం చూడ. మరి ఆరోగ్యంతో 1% కూడా సంబంధం లేని వాచ్ని 5-6 షాపులు తిరిగి సెలెక్ట్ చేసుకొని తెచ్చి నేనే కాదు మన అందరం నూనె సెలెక్ట్ చేయాలో లేదు. వంట నూనె వాచ్ పెట్టకపోతే నష్టం ఏం లేదు, నూనె మంచి వాడిపోతే గుండె కూడి వాడు. చచ్చిపోయినాక కడుపులో మురికాలు పోసినట్టు పోసే కుకింగ్ ఆయిల్ ఆ టీవీలో చెప్పగానే ఫ్రీడమ్ ఆయిల్ ఇవ్వా, 5 లీటర్ డబ్బా, షాంపూ ఇవ్వవా, లైజాల్ ఇవ్వవా, డొమెక్స్ ఇవ్వవా, హార్పిక్ ఇవ్వవా, తర్వాత ఇదేంటి రిమ్ జెల్ ఇవ్వవా. ఇట్లా పేరు చెప్పమని తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే నువ్వు ఇంట్లోకి వెళ్ళి గడపకి వెళ్ళి కాలు బయట పెట్టక ముందే నీ ధమాక్లా ప్రొడక్ట్లన్నీ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టేసి. దీన్ని ఒకసారి మీరు థింక్ చేయండి. మరి దీనికి మన ఇండస్ట్రీకి సంబంధం ఏంటంటే వెస్టేజ్ 2004లో స్టార్ట్ అయిన కంపెనీ, డైరెక్ట్ సెల్లింగ్ 1920లో మొదలైన ఇండస్ట్రీలో మనది ఒక కంపెనీ. ఏం చెప్తున్నారు మన గౌతమ్ బాలి సార్ ఎండి అంటే, సార్ 30-40 ఏళ్ళ నుంచి మీరు బయట ప్రోడక్ట్ వాడుతారు కదా, ఇప్పుడు నా కంపెనీలో నేనే కొన్ని రకాల ప్రోడక్ట్ తయారు చేసిన 450 ఉన్నాయి. అందులో ఇంట్లో వాటి ఉన్నాయి, వ్యవసాయానికి ఉన్నాయి, హెల్త్ సప్లిమెంట్ ఉన్నాయి, బ్యూటీ కేర్ ప్రొడక్ట్ ఉన్నాయి, వాటర్ ప్యూరిఫైర్ ఉంది, ఎయిర్ ప్యూరిఫైర్ ఉంది, మ్యాక్డౌ నానో ఎనర్జైజర్ ఇంజన్ పనిచేసేది ఉంది. ఇగో ఈ ప్రొడక్ట్ అన్ని నేను తయారు చేయించినవి, ఇవి బాగున్నాయి అని నేను చెప్పడం కరెక్ట్ కాదు. ఎవరు చెప్పాలి సార్? కంపెనీ నాది కాబట్టి నేను గుట్కా తయారు చేసిన, విషం తయారు చేసిన, ఇదే బాగుందని చెప్పడం కంపెనీకి నైజం. అవునా? కాబట్టి ఏమవుతుందంటే సార్ నా కంపెనీలో ఒక ఐడి తీసుకొని ఫ్రీగా జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మీకు ప్రొడక్ట్ కావాలంటే వరంగల్లో స్టోర్ ఉంది, స్టోర్ దగ్గరికి వెళ్ళి మీ ఐడి చూపెట్టండి. సార్ 56476742 ఇది నా ఐడి నెంబర్, సైకిల్ వాడకు అని స్టోర్ అని చెప్తాడు. సార్ నాకు సబ్బు, బండలు తుడిచేది, వంట నూనె, ఓ పేస్ట్ ఇవ్వండి. ఇంత కొనాలని రూల్ ఉందా? లేదు. అమ్మ చెప్పాలి, ఇంత కొనాలని రూల్ ఉందా? ఇదే కొనాలని కండిషన్ ఉందా? లేదు. కొన్నారు, తీసుకుపోయి ఏం చేయాలి?
లే ఇంతే కావు 3 ఫీట్లకు ఉంటుంది కదా బస్సు 3 నుంచి 4 ఫీట్లు తీసి సంచాలు వేయాలి వేసి ఎర్రమట్టి నల్లరేగ మట్టి ఇంత ఉసుకు వేసి ఇట్లా ఆడాలి ఏమేమి ఏమైంది మరి కొంచెం ఇట్లా ఒరిగి సపరే చేయరు ఏం చేయాలి గట్టిగా నేను ఇంకో 2 మైకులు పట్టుకొని మైకు వాడిపోయిందా బొత్తుకుంటే ప్రోడక్ట్ ఎలా ఉందో నీకు తెలుస్తుందా వాడితేనే తెలుస్తుందా సో తీసుకెళ్ళి వాడేది ఖచ్చితంగా నచ్చాలని రూల్ ఉందా లేదు ఏం చెప్తున్నాడు సార్ ఆ సభ్యులుగా రాసింది క్లియర్ గా టు బి సోల్డ్ ఓన్లీ త్రూ వెస్టింగ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా మాత్రమే ప్రోడక్ట్ అమ్మాలి నెంబర్ 1 నెంబర్ 2 Vestige offers 100% guarantee on its product quality. If not satisfied, it can be returned as per the product return policy of Vestige Marketing Private Limited. Meaning ఏంటంటే వాడిన తర్వాత నచ్చకపోతే రిటర్న్ ఇవ్వండి. ఈ మాటకు అర్థం ఏంటిది అందరూ రిటర్న్ చేయమన్నా నా ప్రోడక్ట్ అంతా బాగుంటుందని భరోసా ఇవ్వడం కదా. ఇగో ఈ లొట్టి తాగు నేను నచ్చకపోతే పైసలు ఎక్కువ అంటారు గౌడ్ సాబ్. ఎందుకంటారు అట్లా పైసలు చేయకుండా పోతాను కానీ అంత బాగుంటుంది భరోసా ఇవ్వడం బాగుందని భరోసా. కొంతమంది రోడ్ల మీద కూర్చొని మంచిగా ఉంటాం పైసలు ముందు కొని తాగుతాడు. చైనా బజార్ పైన నో రిటర్న్ నో వాపస్ అని రాసిపెడతాడు. అంటే అన్ని దడేలు కోరట్లే ఎందుకు మాట చెప్తారు అన్న నువ్వు టెన్షన్ పడకు 25 కేజీల రైస్ బ్యాగ్ కొనుక్కెళ్ళి నా దగ్గర నీకు బియ్యం బాగాలేవో నమ్మకం లేదుగా 1 కిలో వండుకో ఇవ్వాలి 20 కేజీల బ్యాగ్ తీసుకుపోయి 1 కేజీ వండుకో నీకు నచ్చలే అనుకో మిగతా 24 కేజీల బ్యాగ్ నాకు తెచ్చి నీకు 25 కేజీలు ఇంకో బ్యాగ్ అందిస్తా దీనికి డబ్బులన్నా వాపస్ ఇస్తా. ఈ మాట వెనకాల అర్థం ఏంటిది నా బియ్యం అంత బాగుంటే నేను నమ్మించాను. అమ్మ తోడు సార్ మా అమ్మ మీద వస్తే చెప్తున్నా చచ్చిపోయిన మా నాయన మీద వస్తే చెప్తున్నా అంటే కూడా నమ్మడం. ఆ ఓట్లు ఇట్లు పోయినాయి ఓట్లు అమ్ముతురా ఇప్పుడు పొద్దుముఖం కాక ఊపుడు వచ్చింది బంగారం ఎప్పటి నుంచి రాగానే మళ్ళీ రేపు ఇదే ఓట్లు ఈ ఒట్లు నమ్మే రోజులు కాదు. అందుకే ఏం చెప్తున్నా సార్ మీరు ఏం టెన్షన్ పడకండి నా ప్రోడక్ట్ బాగుందా లేదా మీరే వాడి చూడండి బాగలేదా నాకు ఇచ్చేసేయండి మంచిగా ఉందా ఒకవేళ నచ్చిందా ఎవరు చెప్తారు ఇప్పుడు నచ్చిందని గట్టిగా ఆ వాడిన వాళ్ళు కంపెనీకి చెప్తే ఏమొస్తుంది సార్ మీకు ఒకవేళ డబ్బు అవసరం లేదంటే మీరు వాడుకొని కస్టమర్ ఉండండి వచ్చే నష్టం ఏమీ లేదు. నీకు నచ్చింది అనుకోండి ఇంకో 10 మందికి చెప్పొచ్చా లేదా చెప్పొచ్చా. నాకు 7 సంవత్సరాల నుంచి గ్యాస్ పెయిన్ ఉంది సార్. ఏం పెయిన్ గ్యాస్ పెయిన్ అంటే చాలా మంది కడుపులో మంట ఉంటుంది పులుపు పడదు పచ్చికారం పడదు కొంతమందికి మోషన్ ఫ్రీ రాదు. ఇవన్నీ దాటిపోయి నాకు ఇక్కడ పెయిన్ స్టార్ట్ అయింది. హార్ట్ అటాక్ తోటి సమానంగా వస్తుంది నాకు ఇక్కడ పెయిన్. అంత బాగా ఇబ్బంది పడినటువంటి పెయిన్ గురించి నేను ఈసీజీ కూడా తెప్పించుకున్నాను చాలాసార్లు హార్ట్ అటాక్ ఏమనుకోని. డాక్టర్ కౌశాల్ రెడ్డి అని సార్ ఉండే అరే నీకు ఉండే గుండ్రాయి లేకుందిరా దానికి ఏం కాలేదు గ్యాస్ పెయిన్ నూనె మార్చురా అని చెప్పింది. నేను గోల్డ్రా తీసి అనుకోరు వాడు బ్రాండ్ చేంజ్ చేసేది మార్చాలంటే ఏంటో నాకు అంతకంటే ఎక్కువ తెలియదు. నన్ను జాయిన్ చేసిన బాలం సార్ ఏం చెప్పాడు సైజులో ఈ కుకింగ్ ఆయిల్ వాడుకోరా మన తౌడుతో తయారు చేసిన నూనె రైస్ బ్రాండ్ ఆయిల్ ఆయన అందరూ డైరెక్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్ ఇది ఈ ఆయిల్ వాడు నీకు నచ్చపోతే నేను చచ్చిపోయినాక నా ముఖం చూపెట్టరా అని మాట మీద తీసుకున్న ఆయిల్ దాని మీద ఒక గుడ్ న్యూస్ రాసి ఉంది. ఏం రాసిందంటే వాడుకోరి నచ్చకుంటే ఇంత మంచి ఆఫర్ ఎవరు ఇవ్వలేదు నాకు ఇప్పుడు 2 లీటర్ల ఆయిల్ ఉంది కదా లీటర్ దాకా బజ్జీలు వేసుకొని బాగాలేదని చెప్పిన అనుకో 2 తప్పుతాయి నాకు ఒకటి మళ్ళా కొనాల్సిన అవసరం ఈ శ్రీగాడు రారు అటువంటి బిజినెస్ ఆ బాధలో వద్దని చెప్పి వాడటం మొదలుపెట్టి నాకు పెట్టిన కండిషన్ ఏంటంటే సైజులో బయట ఫుడ్ తినాలనిపిస్తే ఫ్రూట్స్ తిని కానీ ఆయిల్ ఫుడ్ బయట తినట్టు వాడిన రోజులు 15 రోజుల దాకా నీకు ఏం కావాలంటే అది చేసుకొని తింటా నూనెతో ఏం వండుకోవాలి వండుకో. ఈ నూనె గురించి నీకు అప్పుడు తెలుస్తుంటే 15 రోజుల తర్వాత 7 సంవత్సరాల ఈ పెయిన్ 15 డేస్ తర్వాత మోర్ దెన్ 70 to 80% కంట్రోల్ అయింది. ఇప్పుడు నాకు కంట్రోల్ అయ్యింది అని మీకు చెప్పిన మీకు కూడా అవుతుంది అని చెప్పలా. మీకు అవుతుందా లేదా ఎప్పుడు తెలుస్తుంది ఈ మాట గుర్తుపెట్టుకోండి. మొదటి చెప్తే మార్కెటింగ్ అవుతుంది. మొదటి మాట మీరు వాడండి అని చెప్తే మార్కెటింగ్. నేను వాడినా నాకు నచ్చింది మీరు ఒకసారి వాడి టెస్ట్ చేయండి ఇది బాగుంటుంది ఎక్సలెంట్ మీరు వాడుకోండి. నేను ఇప్పుడు నాకు జరిగింది మంచిగా చెడ మా అమ్మ నాన్నకి ఆయిల్ ఇచ్చిన మా కుటుంబ సభ్యులు అందరూ వాడారు చాలా బాగుందని తెలిసింది. బిజినెస్ ఏంటిది నేను వాడిన ఈ విషయాన్ని ఈ సార్ చెప్పొచ్చా సార్ నాకు 7 సంవత్సరాల నుంచి బాగుండే ఈ ఆయిల్ వాడుకుంటే నాకు పెయిన్ తగ్గింది మీరు ఒకసారి వాడి చూడండి చెప్పొచ్చా. ఎంత ఖర్చు అవుతుంది చెప్తాను
మాట లేదు ఖర్చు కాదు. ఖర్చు ఇప్పుడు నేను చెప్పడం వల్ల అరే అవునా అన్న ఏమైనది అని అడిగేటోళ్ళు ఉంటారు. నువ్వు చెప్పిన వాళ్ళు అందరూ అడుగుతారు, అందరూ కొంటారు. నేను చెప్పలేను. 10 మంది చెప్తే 2-3 రిటర్న్ అడిగే ఛాన్స్ ఉందా లేదా? వాళ్ళు అడిగేది ఏమైంది అంటే రైస్ బ్రాండ్ ఆయిల్ వెస్టిజ్ కంపెనీ, ఇవి ఆధార్ కార్డు ఇట్లా జాయిన్ అవ్వాలి, వాళ్ళ దగ్గర స్టోర్ ఉంటుంది, కొనుక్కోసం చెప్పొచ్చా? ఇప్పుడు ఆ సార్ కూడా ఆయిల్ కొంటాడు. ఆ సార్ కొన్న ఆయిల్ కంపెనీలో సేల్ అయినట్టేనా? అయినట్టేనా? ఆ సేల్ ఎవరి వల్ల అయింది? కొన్నటువంటి సార్ వల్ల, చెప్పినటువంటి నా వల్ల. నేను చెప్పటం వల్ల సేల్ అయింది కాబట్టి మహేష్ బాబు డ్యూటీ నేను చేసినట్టేనా? ఆయనకి ఇచ్చే డబ్బు నాకు ఇవ్వచ్చా? ఇది డైరెక్షన్. దీంట్లో ఈ కాన్సెప్ట్ లా నేను మునిగేది ఏమైనా ఉందా? ఎవరినన్నా ముంచేది ఉందా? నేను సబ్బు రుద్దుకోవాలి, నేను రుద్దుకున్న సబ్బు ఇంకోరికి ఎట్లుందో చెప్పాలి. నన్ను చాలా మంది అడిగిన ఒక క్వశ్చన్ ఏం తెలుసా? సార్ వెస్టీలో సక్సెస్ అవ్వాలంటే మార్కెటింగ్ రావాలి, స్కిల్స్ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి అన్నారు. నా ఆన్సర్ ఏంటంటే అమ్మ ఇక్కడ చదువుకోవాలి ఎంతమంది ఉన్నారు? అసలు స్కూల్కి వెళ్ళే ఎంతమంది? ఒకసారి చేయలేదు. అమ్మ మీరు లేదండి స్పెట్స్ పెట్టుకున్నాం మేడం, లేదండి సార్ పేరేం పేరు లేదు ఏం కాదు లేవా? ఏం కూడా స్పెట్స్ పెట్టుకుందా? చదువుకోలేదా మీరు? చదువుకోలేదు. మరి చదువుకున్నా ఎందుకు ఏం లేదు. ఆమె స్పెట్స్ పెట్టుకున్నాం మేడం. ఏం చదువుకున్నాం మేడం? ఏం చదువుకోలేదా? నా క్లాస్మేట్ మీరు అయితే. ఓకే, మీ పేరేం పేరు మేడం? వెంకట నరసమ్మ గారు. ఓకే, ఇప్పుడు వినండి. నేను అమ్మ అట్లే మేడం అట్లే ఉండు. నేను రైస్ బ్రాండ్ ఆయిల్, తవుడు నూనె, ఇందులో ఏం కలిపారు, ఒరిజినల్ ఎంత ఉంది, ఇది ఏ ప్రాసెస్ లో తయారు చేశారు, ఏ ప్రాసెస్ లో ఎక్స్ట్రాక్ట్ చేశారు, ఏ ప్రాసెస్ లో ఫిల్టర్ చేశారు, దీనివల్ల శరీరానికి ఏ బెనిఫిట్ వస్తాయి, ఏ ప్రాసెస్ లో దీన్ని చేయటం వల్ల శరీరంలో ఏ అవయవానికి ఇది మంచిది, ఇది తాగటం వల్ల మన శరీరంలో వచ్చే హార్మోన్స్ ఎట్లా కంట్రోల్ అవుతాయి, ఇవన్నీ నేను 1 గంట ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. అమ్మగారు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా గట్టిగా? అదే గట్టిగా చెప్పురి. కానీ బజ్జీలు ఇప్పుడు నూనెతో బజ్జీలు వేసుకొని బాగుందా లేదా నాకంటే బాగా చెప్పగలుగుతా. అది డైరెక్షన్. నేను ఈ ఫీడ్బ్యాక్ మీకు ఎందుకు ఇట్లా చెప్పినా అంటే స్టార్టింగ్ లో ఇబ్రాహీంపట్నం నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక మేడం వచ్చింది. ఆ మేడం పేరు గుర్తులేదు నాకు. ఆ మేడం ఇట్లా హాయ్ అంటారు కదా, ఆ మేడం హాయ్ అన్నారు, అందరికి వాయ్ అన్న వచ్చి అని ఎందుకు చెప్తే మాట ఎక్కిస్తాను కదా. ఆమె లాంగ్వేజ్ ఎట్లుంది, చదువు లేదా వచ్చి నేను మా ఇంట్లో బట్టలకి ఉందిగా, అది మా వాడు కూడా మంచిగా ఉంది, అది బాసనలో అయితే చికెన్ తోటి అంత బగ్గబాగ్ ఉంది, మటన్ తోటి వండుకుంటే గిన్నెలు బగ్గబాగ్ ఉన్నాయి, ఇది తోడుకుంటే క్లియర్ అయిపోయి మంచిగా ఉంది అని చెప్పింది. ఎంత ఒరిజినల్ ఫీడ్బ్యాక్ అని నా మైండ్లో దిగిపోయింది. దానికి సైన్స్ ఎందుకు, కమ్యూనికేషన్ ఎందుకు? అవునా కదా? సార్ నేను పలానా డాక్టర్ చూపించుకున్నా బాగుంది, నువ్వు పోయి చూపించుకో, దీనికి సైన్స్ ఎందుకు? అందుకే డైరెక్ట్ సెల్లింగ్ లో అంగన్వాడీ టీచర్లు, స్కూళ్ళల్లో పనిచేసే ఆయమ్మలు కూడా నెలకు 5-6 లక్షలు తీసుకుంటారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్. ఇందులో చదువుతో సంబంధం లేదు అంటే చదువుతో సంబంధం లేదు, చదువు గురించి మాట కాదు ఇక్కడ. నువ్వు వాడినప్పుడు ఒకవేళ నేను ఒక వాచ్ కంపెనీలో పనిచేస్తున్నా సార్, వాచ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాచ్ అమ్మబోతుంది. అవునా? దాని గురించి నాకు నాలెడ్జ్ కావాలి, ఎక్స్ప్లెనేషన్ కావాలి, కాబట్టి చదువు కావాలి. అవునా? ఇక్కడ వాచ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారా, వాచ్ వాడుకోమంటారా? కాబట్టి ఏం చెప్పమంటారు? మార్కెటింగ్ అనుభవం. ఎంత ఈజీ బిజినెస్ సార్, అవునా కదా? దీంట్లో ఎంత మంచి ఉంది చూడండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని సబ్బు తయారు చేయాలి కంపెనీ ఓనరు, వేరే దారి లేదు. మొన్న మ్యాగీ తినవన్నారు, నిన్న తినొద్దు చచ్చిపోతారు అన్నారు, ఇవాళ ఏంగా తిని సాగుని అంటారు. తింటున్నారు కదా మ్యాగీ. ఇప్పుడు నేను ఆయిల్ బాగుందని మీకు చెప్పిన, నా మాట మీద మీరు వాడటం మొదలు పెట్టారు. 4 నెలలు 6 నెలలు అయినాక టీవీలో పేపర్లో వెస్టీజ్ వాళ్ళ ఆయిల్ మంచిది కాదని వచ్చింది. మళ్ళీ నేను చెప్పి వాడతాను న్యూ వెస్టీజ్ ఆయిల్ అన్నారు, నన్ను ఇంకో రకం కొడతారు, న్యూ రకం కొడతారు. అవునా కదా? కాబట్టి ఇక్కడ రిస్క్ ఏంది? కంపెనీ ఓనర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని సబ్బు తయారు చేయాలా, క్వాలిటీ మీద ఫోకస్ పెట్టాలా, వేరే దారి లేదు. ఇందాక నేను చెప్పిన ఇక్కడ మహేష్ బాబు బ్రాండ్, ఆయన సంతూర్ ప్లేస్ లో బొంతూరు చెప్పిన అమ్ముడు పోతుంది. ఇక్కడ నేను బ్రాండ్ కాదు, నేను చెప్పే ప్రొడక్ట్ క్వాలిటీ. కాబట్టి నేను ఎంత ఆర్డినరీ ప్రొడక్ట్ అయినా, నేను ఎంత ఆర్డినరీ పర్సన్ అయినా, నేను చెప్పేది ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్ కాబట్టి జనాలకు వెళ్తుంది. ఇక్కడ దమ్మున్నది మాట్లాడుతున్న దగ్గర కాదు, వాడు చెప్పే ప్రొడక్ట్. అది డైరెక్షన్. ఇప్పుడు చెప్పండి, ఈ కాన్సెప్ట్ వల్ల
సార్ మీరు నా ప్రోడక్ట్ వాడుకోండి, నచ్చకుండా నాకు ఇవ్వండి, నచ్చితే మీరే దీన్ని ప్రమోట్ చేయండి, మిడిల్ మ్యాన్కి ఇచ్చే డబ్బులు మీరే తీసుకోండి అనే కాన్సెప్ట్ వల్ల మనకు జరిగేది మంచా చెడ? మన వల్ల సమాజం జరిగేది మంచా చెడ? ఇంత మంచి పని మనం చేసినప్పుడు నెలకు 5 లక్షలు వస్తే మంచిదా కాదు? ఇప్పుడు ఈ పని వేరే వాళ్ళకి చెప్పుకునేటట్టు చేస్తే సాటు చేయాలి. మీ సార్ ఏం చేస్తారంటే డైరెక్ట్ సెల్లింగ్, అందులో వెస్టింగ్ చేస్తారని చెప్పుకోవచ్చా లేదా? ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ దీంట్లో ఇది మంచిగా మొదలైనా చెడుకు మొదలైనా మీరు చెప్పండి. మాట్లాడుతున్నారు బోర్ కొడుతున్నారు అక్క లేపురా లేపురా. ఓకే డన్. నీ నిద్రకు నింగలం లెక్క కాదు, ఇంత మందిలో నిద్ర పాడైతుంది ఇట్లా. ఏమండి ఈ కాన్సెప్ట్ మంచిగా ఉందా లేదు సార్? ఇప్పుడు చెప్పండి, ఇది మంచిగా ఇట్లనే కొనసాగుతుందా? దీంట్లో కూడా చెడు కంపెనీలు వస్తాయా? వస్తాయి. వచ్చినాయి. ఆ కంపెనీలు ఏంటంటే ఇప్పుడు నేను జాగ్రత్తగా స్టేజ్ మీదకి వచ్చి సార్ నేను కారు కొన్నా, నా లైఫ్ మారింది, నా లైఫ్ ఎక్కడో కన్వర్ట్ అయిపోయింది, ఇప్పుడు నేను మంచి లైఫ్ లీడ్ చేస్తున్నా, నేను ఏమంటారు బంగారం కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా, ఇవన్నీ చెప్పి కిందికి వెళ్తాను. ఏమేమి వచ్చినాయో చెప్తారు తప్ప ఏం చేస్తే వచ్చినాయో చెప్పరు. ఇవన్నీ చెప్పినాక ఒక ఆయన వస్తాడు, పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, నువ్వు రతన్ టాటా లెక్క కావాలి, అంబానీ లెక్క కావాలి అంటే కథ నేను నరాలు దిగుతాయి అన్ని. బయటికి పోయి సార్ నేను కూడా జాయిన్ కావాలి, ఏం చేయాలంటే తమ్మి నువ్వు ఏం చేయాలి 10,000 కట్టు. ఎంత? ఆ ఊపిలో కడతావా? ఊపికో వేసినప్పుడు చికెన్ రాను ఊగినట్టు అర్థం కాబట్టి ఊగేసినప్పుడు చికెన్ రాను కూడా కొంతమంది ఇచ్చి అంటారు. అట్లా మోటివేషన్ టెంప్ట్ అయి 10,000 కట్టిండు. ఎంత? 10,000. నాకు మాట చెప్పు, అది మంచిదా మంది మంచిదా కాసేపు పక్కన పెట్టు. నీ జేబులకి వెళ్ళి 10,000 తీసిన జైలు పెట్టావంటే నువ్వు మునినట్ట తేలినట్ట? మునిన నువ్వు ఇంటికి పోయేటప్పుడు నేను చెప్పిన వచ్చే సంవత్సరం తిరిగే లోపల నీ ఇంటి ముందర కారు ఉంటుంది, నీ అకౌంట్ లో 1,00,000 ఉంటుంది అని బడిగా పోయేటప్పుడు కారు 1,00,000 ఇంటికి పోయినాక కారు డ్రీమ్ చేసుకుంటూ పోయావు, నెల అయింది, పైసలు వస్తలేవు, 2 నెలలు అయింది వస్తలేవు, ఫోన్ చేసినావు అన్న నేను గుర్తుపడటానికి ఆయనకు 10 నిమిషాలు టైం పడుతుంది, ఎందుకంటే 1,00,000 లింగాలను నువ్వు బోర్డు కట్టిందాక నువ్వు సంక్రాంతి పండుగకు తూర్పుగోదావరి జిల్లాలకు వచ్చిన కొత్తలు పైసలు కట్టినాక కథం నీ పని అయిపోయింది. 10,000 కట్టినావు, గుర్తుపట్టిన ఓ తమ్మి నువ్వా చెప్పు అన్నాడు. అన్న పైసలు కడితే 1,00,000 వస్తున్నావు, 10,000 తీసుకున్నావు, పైసలు వస్తున్నావు అంటే అట్లా రావుడు. నేను నిన్ను జాయిన్ చేసిన కదా, నువ్వు ఇంకో ఇద్దరిని జాయిన్ చేయాలి. నువ్వు ఊళ్ళకి పోయి నువ్వు గోసి మీద కట్టుకొని ఊళ్ళకి పోయి నేను నా పేరు చెప్తే 100 మంది లైన్ కడతారు, నువ్వు ఇద్దరే కావాలంటున్నావు కాబట్టి ఊళ్ళకి పోయి నువ్వు జాయిన్ చేస్తాను పోయినావు. నీకు 5 స్టార్ హోటల్లో ఏసీలో కూర్చోబెట్టి ఊదుకో వేసారు కాబట్టి నువ్వు కట్టినావు. నువ్వు ఊళ్ళో ఊదుకో పట్టుకోకపోతే నీకు సాంబ్రాన్ని కలిపి రిటర్న్ చేస్తారు కడతారు పైసలు. ఎవరు కడతారు? కానీ ఫేకు, నువ్వు డోకు, అది బోకు అని చెప్పి తిడతావు. నువ్వు వచ్చినావు బయటికి. ఇప్పుడు నువ్వు కట్టిన 10,000 పరిస్థితి ఏంది? గోవిందా ఇదన్నా గట్టిగా పుణ్యం వస్తుంది. గోవిందా పోయింది లేదు. ఇది మొదటి కేసు. రెండో కేసులో నీ అదృష్టం బాగుండి సేమ్ నీ అంత టాలెంటెడ్ పర్సన్స్ ఒక ఇద్దరు జాయిన్ అయ్యారు కింద. అర్థమైందా? కాలేదు అయితే మంచి. ఇద్దరు టాలెంటెడ్ పర్సన్స్ నీ కింద, నువ్వు ఎంత టాలెంటెడో వాళ్ళు అంతే టాలెంటెడ్. ఇద్దరు జాయిన్ అయ్యారు, లెఫ్ట్ ఆయన 10 కట్టిండు, ఈయన 10 కట్టిండు. ముందుగాల నీ చుట్టూ ఇరికి ఉండే, నువ్వు వీళ్ళిద్దరు చుట్టూ పట్టుకోగానే నీది వెళ్ళింది. ఇప్పుడు నువ్వు బయట పడ్డావు. వీళ్ళిద్దరు ఉడవిక్కోవాలంటే ఏం చేయాలి? ఈడో ఇద్దరు పట్టుకోవాలి, ఈడో ఇద్దరు పట్టుకోవాలి. ఈయనకి ఇద్దరు దొరకపోతే ఈడు మునుగుతాడు, ఈయనకి ఇద్దరు దొరకపోతే ఈడు మునుగుతాడు, వీళ్ళిద్దరు దొరకపోతే నువ్వు మునగాలి. మునుగుడైతే దీని పేరు మనీ సర్క్యులేషన్ స్కీమ్. ఇందులో ప్రొడక్ట్ ఏమైనా ఉందా? ఆరోగ్యం ఉందా? కాన్సెప్ట్ ఉందా? ఒకటే లైన్ వరంగల్ భాషలో చెప్పాలంటే నువ్వు ఇరకాలే, ఇంకో ఇద్దరిని ఇరికియాలి, నువ్వు మునగాలే, ఇంకో ఇద్దరిని ముంచాలి. ఇది స్కీమ్. ఇది షార్ట్ కట్ లో డబ్బులు వచ్చే ఒక స్కీమ్. ఇది మొదలు పెట్టినప్పుడు స్కీమ్ లెక్క మొదలైతుంది, ఎత్తేసినాక స్కామ్ అని తెలుస్తుంది. మనకి ఎత్తేసిన దాకా ఆ మీటింగ్లలో చల్లగా మీటింగ్లు, మధ్యాహ్నం బిర్యానీ, ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ జ్యూస్ తాగుతారు, టీ తాగుతారు మీరు, సార్ విల్ యూ టేక్ కాఫీ ఆర్ టీ, ఇట్లుంటుంది మర్యాద.
మర్యాద అంత మంచిగా ఎందుకుంటుంది మీటింగ్లో అంటే నీ గుండు నున్న కొనగాలంటే ముందు మెత్తగా నడపాలి. జనాలు దరిద్రం ఏంటంటే ఏం మీటింగ్ మమ్మల్ని కింద కూర్చోబెట్టావు అడుగులు మంచిగా కుర్చీలలో కూర్చోబెట్టి మధ్యాహ్నం బిర్యానీ పెట్టి నీ గుండు దగ్గరకు వచ్చి మర్యాద ఎక్కువ జరుగుతుందంటే ఆలోచించాలి. కట్టినావు అయిపోయింది. ఇది మొదటి రకం స్కీమ్ సార్. రెండో స్కీమ్ ఇంకోటి ఉంది. సేమ్ మీటింగ్ సేమ్ మోటివేషన్. 13,000 కట్టాలి. ఎన్ని? నీకు అత్తగారు బొట్టు పెట్టి బియ్యం పోసి బట్టలు పెట్టినట్టు ఓ 2 చీరలు, ఓ సూటు బట్ట, 2 బూట్లు ఇస్తారు. ఈ కాలుకోటి ఈ కాలుకోటి. ఈ కంపెనీ పేరు చెప్పాలి. నీకు మీటింగ్ సేమ్ స్థాయిలో ఉంటుంది. కట్టించింది ఎన్ని సార్? ఊకెళ్ళు లేవకూడదు సార్. ఏం రోగం ఇది ఊకెళ్ళేసి ఒకసారి చెప్పినప్పుడు వెళ్ళిపోవాలా. ఊక గిర్ర గిర్ర ఇవ్వదు. అమ్మ కూర్చోవాలి. లేట్ అయినా బయటికి వెళ్ళి మన రాలేదు సార్ లోపల. ఇప్పుడు సేమ్ మోటివేషన్ చేసి 13,000 కట్టించారు. ఎన్ని? 13,000. గట్టిగా 13,000. ఇక్కడ ఆల్రెడీ వెస్టేజ్ చేసుకుంటూ కొంచెం మధ్యలో కోసం మాట్లాడుతున్నా. ఆల్రెడీ వెస్టేజ్ వచ్చిన గురించి మాట్లాడుతున్నా. జాగ్రత్తగా 2013లో గవర్నమెంట్ బంద్ చేసినటువంటి స్కీములు 2016లో గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చినప్పుడు ఏం రాసిందో తెలుసా సార్? మీ పేరు కూర్చోండి. లేవు హరిలాల్ రైట్. హరి సార్ని జాగ్రత్తగా నేను సార్ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ గురించి చెప్తున్నా. హరి సార్ను నేను జాయిన్ చేయటం వల్ల నాకు డబ్బు వస్తే అది మోసం, అది స్కీమ్. జాయిన్ చేయంగానే పైసలు ఎందుకు వస్తాయి? ఆయన గడ్డనే వస్తాయి, ఉదయం వస్తాయి. అంటే జాయినింగ్ అంటే ఏంటి మీనింగ్? అక్కడ ఇన్వెస్టింగ్, పేయింగ్. అంటే జాయినింగ్ అంటే ఫ్రీ జాయినింగ్ కాదు. హరి సార్ 10,000 కడితే నాకు 2,000 3,000 వస్తాయి. ఇది స్కీమ్. దీన్ని గవర్నమెంట్ బ్యాన్ చేసింది. అదే గవర్నమెంట్ ఏం చెప్పిందంటే by recruiting a person if you are getting money it is against the direct selling law. ఒక వ్యక్తి జాయినింగ్ వల్ల నీకు డబ్బు వస్తే, కేవలం జాయినింగ్ వల్ల డబ్బు వస్తే అది మోసం. ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటంటే నేను హరి సార్ జాయిన్ చేసిన. హరి సార్ పోయి వరంగల్లో 2 సబ్బులు, ఒక నూనె, ఒక పేస్ట్ కొన్నాడు. నేను చెప్పడం వల్ల ఆయన కొన్నాడు. జాయిన్ అయినప్పుడు డబ్బులు ఇవ్వలేదు. ఆయనకు నచ్చిన, ఆయన ఇంట్లో కావాల్సిన, ఆయన దగ్గర డబ్బు ఉన్నంత ఆయన ఇష్టపూర్వకంగా కిరాణా షాప్లో కొనేది వెచ్చిలో కొన్నాడు. ఇంతేనా? ఇప్పుడు ఆయన కొనడం అనేది నా వల్ల జరిగింది కాబట్టి ఆ సేల్కి తగ్గ కమిషన్ నాకు ఇస్తాం. ఇది డైరెక్ట్ సేల్. ఇది మొత్తం కంప్లీట్. ఇది గవర్నమెంట్ రాసింది. మళ్ళీ చెప్తున్నా, ఒక వ్యక్తిని జాయిన్ చేయడం వల్ల డబ్బు వస్తే మోసం, ప్రొడక్ట్ సేల్ జరిగితే అది జెన్యూన్ అని రాస్తే ఈ హాఫ్ నాలెడ్జ్ అవల పోషించగలగా ఎక్కడ అర్థమైందంటే ప్రొడక్ట్ ఉంటే జెన్యూన్ అని పట్టుకొని ఈ ప్రొడక్ట్ పెట్టి. ఏం ప్రొడక్ట్లు? చీరలు, సూట్లు, ఫుడ్. ఇలా పెళ్లి కాని మొబైల్ ఎంత ఉంటుంది మొత్తం? ఒక్కసారి కూడా పెళ్లి కావాలి. ఒకసారి మాకు ఒక్కోసారి అయ్యింది. అందుకే చెప్తున్నా, మొత్తం లేబర్ అలా సగమైన వినండి. ఇప్పుడు ఈ చేయలేని వాళ్ళందరూ 13,000 కట్టి ఏం కొనాలి? సూటు, బూట్లు సూట్ పక్కన పెట్టరు. ఇంకేం కొనాలి? చీరలు. సార్ మా అమ్మ ఈ చీర కట్టరు, నాకు ఎందుకు సార్ చీరలు అంటే సాయంత్రం పూట ఓ లేనప్పుడు నువ్వే కట్టుకోవాలి. సంబంధం లేదు. 13,000 కట్టాలి. నేను ఇచ్చిందే తీసుకోవాలి. ఇది రైటా రాంగా కదా సార్? నేను బర్రెలు కాసుకుంటా. మీరు మీటింగ్కి వచ్చినా నన్ను కూడా 13,000 కట్టమన్నారు. నేను బర్రెలు కాసుకొని వ్యవసాయం చేసుకుంటా. నాకెందుకు సార్ సూట్ బూట్ అంటే బర్రె కేసు నాకు సంబంధం. నువ్వు సాగు, నాకు సంబంధం లా. అంత కట్టాలి. నేనేమి ఇస్తే కానీ తీసుకోవాలి. ఇది రైటా రాంగా? నా హోటల్కి మీరు వచ్చింది. ఎంత తినాలో నేనే చెప్పినా, ఏం తినాలో నేనే చెప్పినా, బిల్ ఎంత అయితే కూడా నేనే చెప్పిన. ఇది రైటా రాంగ్? దీని పేరు చైన్ సిస్టమ్. ఇది మొత్తం పైసలు కడితే మోసం. నీకు సంబంధం లేని ప్రొడక్ట్ బలవంతంగా అంట కడితే 10,000 డైరెక్ట్ కట్టినా డైరెక్ట్ మోసం. 13,000 కట్టించుంటాడు. ఏం జరిగిందో తెలుసా? నేను కట్టించింది గట్టి మాట్లాడు. నీకు ఇచ్చిన ప్రొడక్ట్ 3, ఆ 3,000 విలువ ఉంటుంది. ఎంత? 3,000 కూడా 3,000 విలువ చేసే ప్రొడక్ట్ నీకు 13,000 గంట కట్టారు. ఆయన దగ్గర మిగిలింది 10,000. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏం తెలుసా? నీకు శారీ అమ్మడం, సూట్ అమ్మడం, ఒకవేళ అమ్మడమే ప్రధానం అయితే రకరకాల జనాలు రకరకాలు కొంటారు. అన్ని రేట్ వచ్చారు. ఇదే శారీ వాళ్ళు ఇదే సూట్ కొనండి, వెనకాల ఏమో ఉంది. ఆ వెనకాల ఉంది ఏంటంటే నీ జేబులో నుంచి 10,000
డైరెక్ట్ గా తీసుకుంటే గవర్నమెంట్ తంట అన్నది కాబట్టి వాళ్ళు తగ్గకుంటున్నారు చీరలు అడ్డం పెట్టుకుని డైరెక్ట్ అలా చేసుకోవడం చెప్తున్నాయి మాట మందు తాగొకసారి ఆరోగ్యం పాడేదంటే తలపెట్టుకు పోయి బొంద కప్పుకొని తాగినట్టు పైసలు వసూలు చేయక భోజనం కంటే అట్ట వసూలు చేయరు కానీ ఇంట్లో వసూలు చేస్తారు మొదలుపెట్టి ఇప్పుడు ఆ రెండింటిలో రిస్క్ లో ఉండేది కస్టమరా కంపెనీ గట్టిగా గట్టిగా మాట్లాడాలి పైసలు వసూలు చేసే దాంట్లో కస్టమర్ రిస్క్ లో ఉండదు పైసలు ఎక్కువ వసూలు చేసి తక్కువ ప్రోడక్ట్ ఇచ్చిన దాంట్లో కూడా కస్టమర్ రిస్క్ లో ఉండదు ఇప్పుడు ఈ రెండింటిలో కంపెనీ ఎత్తేస్తే బాగుపడతారా నడిపిస్తే బాగుపడతారా గట్టిగా నీ పైసలు నా జైలు ఉన్నప్పుడు నా సంచి నిండున్నప్పుడు నేను ఎప్పుడు ఎత్తేదామని చూస్తా ఎప్పుడు ఎత్తేసినా మునిగేది నవ్వా నేనా కస్టమర్ ఇప్పుడు చెప్పండి ఇక్కడ రిస్క్ లో ఎవరున్నారు గట్టిగా డైరెక్ట్ సెల్లింగ్ అండ్ వెస్టేజ్ లో సబ్బు తయారు చేసేది ఎవరు కంపెనీ మాట్లాడరు పూలలో పెట్టి కొట్టిస్తారు సబ్బు తయారు చేసేది ఎవరు కంపెనీ ముడిసరికి ఎవరిది కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరిది కంపెనీ ప్యాకింగ్ ఎవరిది కంపెనీ ట్రాన్స్పోర్ట్ ఎవరిది కంపెనీ ఫ్యాక్టరీ ఖర్చులు ఎవరివి కంపెనీ కరెంట్ బిల్ కట్టేది ఎవరు కంపెనీ జీతాలు ఇచ్చేది ఎవరు కంపెనీ 450 రకాల ప్రొడక్ట్లు 6 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్లు నేను ఒక డిస్ట్రిబ్యూటర్ అయితే నా ఫ్యామిలీ మొత్తం వాడతాను నేను ఒకే ఉంచుకుంటా చదువు అంటే ఒక డిస్ట్రిబ్యూటర్ కింద ఫ్యామిలీ వాడతారు అవునా అంటే 6 ఇంటూ కుటుంబంలో 4 వేసుకోవచ్చా 6 ఇంటూ 4 ఇది కొట్టు 24 కోట్ల మంది ఇంతమందికి సరిపోయినంత మోతాదులో 450 రకాల ప్రొడక్ట్లు మ్యానుఫ్యాక్చరింగ్ కాడికి వెళ్ళి ట్రాన్స్పోర్టేషన్ దాకా ఖర్చు ఎవరిది కంపెనీ 10-20 కోట్లు అయితే 100 కోట్లు అయితే 100 కోట్లు ఎవరివి కంపెనీ 100 కోట్ల రూపాయల కంపెనీ పెట్టుబడి పెట్టినోడు లేపేస్తే బాగుపడతాడా నడిపిస్తే బాగుపడతాడా నడిపిస్తే లేపేస్తే మునిగేదేవాడు కంపెనీ ఏం కావాలి ఎందుకు బట్టలు కాదు ఖర్చు నాది పెట్టుబడి నాది ప్రొడక్ట్ నాది నేను ఏమడుతున్నా అన్న నా సబ్బు రుద్దుకో నీకు బాగాలేదు నాకి నీకు మంచిగా 10 మంది చెప్పని చెప్పి అంతేనా అది కూడా ఏమంటారు నీకు నచ్చితేనే లేకపోతే లేదు ఎంత క్లియర్ ఇండస్ట్రీ అన్నాయి ఒక హీరో అరే ఆగరా ఒక హీరో చాలా ఈజీగా బాజాప్తగా కొంచెం కూడా భయం లేకుండా గుట్కా చెప్తే నువ్వు ఎంతవరకు యాక్సెప్ట్ చేసి హీరోలకు కళాభిషేకాలు చేస్తున్నావు నేను మా అమ్మ నాన్నకు నా భార్య పిల్లలకు 5 సంవత్సరాల నుంచి హాస్పిటల్ దూరం చేసిన ఒక కుకింగ్ ఆయిల్ గురించి మీకు చెప్తే నన్ను ఫేక్ ఎందుకు అంటున్నావు మనసుని చేసుకుని ఆలోచించమచ్చా ఫేక్ అనే పదానికి అర్థం ఏంటిది ఇంత పట్టుకుంటా ఆయన ఎవడంట అని లేపుతాడు ఇక్కడ పెట్టుకుంటాడు బట్టలు చూసుకుంటాడు బయట పర్ర అది ఫేక్ కాదు ఏదో థర్మాకోల్ ఏదైతే మనకేంటి బాణం ఫేక్ పొడుచుడు ఫేక్ కత్తి ఫేక్ ఏడుపు ఫేక్ నవ్వు ఫేక్ భూమి ఫేక్ వెనుక నీళ్లు ఫేక్ ఇన్ని ఫేకులు పట్టుకొని పోపులెక్క చూసి అని ఆడన్నావు వీడికి వచ్చి సప్పు రుద్దుకోసారంటే ఫేక్ అంటే నేను ఏమన్నాను మీకు చెప్పండి ఫేక్ అంటే ఉన్నది లేనట్టు చూపెట్టడం ఫ్రాడ్ అంటే మోసం చేయటం ఇక్కడ ఏముంది చెప్పు నాకు నువ్వు సబ్బు రుద్దుకో నీకు నచ్చితే 10 మంది చెప్పు అది సేల్ ఎంత అంటే నీకు పైసలు అన్నీ వస్తాయి అవునా ఈయనది ప్లాట్ ఈయన కొనడానికి రెడీ ఉన్నాడు ఈయనకి మధ్య 100 కిలోమీటర్ల దూరం ఉంది ఆయన రాలేడు ఈయన పోలేడు వీళ్ళిద్దరి మధ్య నేను పోకాలి ప్లాట్ కొనడానికి ఒక ఆయన ఉన్నారు ఈయనకి చెప్పిన ఆయన దగ్గర ప్లాట్ ఉన్నారు ఈయనకి చెప్పిన అమ్ముడు పోయినాక ఆయన తీసుకొస్తా లేదా ఇది ఫ్రాడ్ ఎందుకు అవుతుంది ఇది ఫ్రాడ్ కానప్పుడు సపోర్టుకో అని చెప్తే ఫ్రాడ్ ఎందుకు అవుతుంది నాకు చెప్పు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కానీ వెస్టేజ్ కంపెనీలో కానీ ఒక్క ఆవగిందంత ఫ్రాడ్ నాకు చూపిస్తే నీ అకౌంట్ 5 లక్షలు కొట్టిన ఇప్పుడే పనిచేస్తాయి ఒక గంట పై నుంచి కూర్చొని మాట్లాడుతున్నాం ఫ్రాడ్ ఎందుకు గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ చెప్తే బిజినెస్ ఏమో చెప్తే కామన్ సెన్స్ ఉన్న కూడా అర్థమవుతుంది అలా ఏముంది అలా ఫ్రాడ్ ఎవరి సంపాడు వాడే కదా అనిపిస్తా లేదా నేను గట్టిగా వచ్చిన బిజినెస్ ఇంకొక మాట చెప్తున్నా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి వెస్టేజ్ గురించి ఇప్పుడు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ పోదాం నేను పోతా సార్ నమస్కారం సార్ నా పేరు సైదులు ఇగో నేను వెస్టేజ్ కంపెనీ నుంచి వస్తున్నా ఇగో ఇది నా ఐడి కార్డు అని చెప్పి ఐడి కార్డు చూపెట్టి నాకు రేపు మధ్యాహ్నం లంచ్ టైంలో పోలీస్ స్టేషన్లో మీరు అందరి దగ్గర తిన్నాక ఒక
10 నిమిషాలు టైం కావాలి సార్, నా దగ్గర మంచి మంచి ప్రోడక్ట్లు ఉన్నాయి, మీరు పొద్దున్న వేస్తే దొంగలు అంటారు, కేసులు అంటే పరిగెత్తారు, ఆరోగ్యం మీద పెద్ద శ్రద్ధ పెట్టరు, తిండి కూడా చక్కగా తినరు సార్, మీకు కూడా డెఫినెట్ గా న్యూట్రియంట్ లోపం ఉంటుంది, మన దగ్గర మంచి మంచి సప్లిమెంట్స్ ఉన్నాయి, అన్నిటికంటే ముఖ్యంగా కుకింగ్ ఆయిల్ ఉంది, పోలీసు వాళ్ళకు గ్యాస్ ట్రబుల్ రెగ్యులర్ వస్తుంది సార్, మీలో కూడా చాలా మందికి ఉండొచ్చు, అలాంటి కొన్ని జెన్యున్ ప్రొడక్ట్స్ నా దగ్గర ఉన్నాయి, టైం ఇస్తారా అని అడిగితే రియాక్షన్ ఏంటి? ఇవాళ కాదు రేపు రాబో బాబు అంటారు, ఏం సీరియస్ కాదుగా, సరే టైం ఇచ్చారు, రేపు పోయి 20 మంది కానిస్టేబుల్, 2 ఎస్ఐలు, 1 సిఐ ఉన్నారు, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేది 10-15 నిమిషాలు చెప్పొచ్చా ఏమేమి ప్రొడక్ట్ ఉన్నాయి, ఏం చేయాలి, ఇలా ఎట్లా ప్రొడక్ట్ వాడచ్చు చెప్పొచ్చా? చెప్పచ్చు. వరకు కూడా చెప్పాలా, ధైర్యంగా చెప్పొచ్చు, చెప్పిన అయిపోయింది, ప్రొడక్ట్ బాగున్నాయి సరే తమ్మి ఓకే, వాళ్ళు కొంటారు కొనరు వింటారు వినరు పూరా చూడవు, నువ్వు చెప్పొచ్చా లేదు? అయిపోయినాక సార్ ఒక్క విషయం చెప్పడం మర్చిపోయినా, ఈ ప్రొడక్ట్లు అన్ని కూడా మీ ఆరోగ్యం కోసం వాడుకోవచ్చు, మీ ఇంట్లో ఎవరన్నా ఖాళీ ఉంటే నా లెక్క బిజినెస్ కూడా చేసుకోవచ్చు సార్ అని చెప్పొచ్చా? వనకాలనా మళ్ళీ ధైర్యంగా చెప్పచ్చు. ఇప్పుడు అదే పోలీస్ స్టేషన్ పోయి సార్ నువ్వు 10,000 కట్టు, నవ్వుతావు ఎందుకు అంటున్నా, నీకు నవ్వు వస్తుంది అంటేనే అది గోకుదందా. అదే పోలీస్ స్టేషన్ పోయి సార్ నువ్వు 2 సీరియల్ ఇంకో 2 పోయి అని చెప్పు, ఎందుకు చెప్పలేకపోతున్నావు? వై యు ఆర్ నాట్ ఏబుల్ టు టెల్? పోలీస్ స్టేషన్ ప్రస్తావన తెలుసా?